అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. H1B వీసా కోసం కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చారు. ఇకపై H1B వీసా అప్లికేషన్ ఫీజు $1,00,000 వసూలు చేయాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వాషింగ్టన్ డీసీ వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీస్ లో ఈ ఆర్డర్స్ పై సంతకం చేశారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం లక్షలాది మంది విదేశీ నిపుణులను, ముఖ్యంగా అమెరికా H1B వీసాపై ఎక్కువగా ఆధారపడిన భారతీయ ఐటీ టెక్నాలజీ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. H1B వీసా 1990లో ప్రారంభమైంది. అమెరికాలో కొరత ఉన్న రంగాల్లో ఉన్నత విద్యావంతులు, నిపుణులైన విదేశీ నిపుణులను నియమించుకోవడానికి దీనిని ప్రవేశపెట్టారు. అయితే కాలక్రమేణా కంపెనీలు దీనిని దుర్వినియోగం చేస్తున్నాయని ట్రంప్ సహా ఆయన ప్రభుత్వంలోని పలువురు అంటున్నారు. ఈ నిర్ణయంతో H1B వీసా ప్రోగ్రాం దుర్వినియోగాన్ని ఆపడంతో పాటు ఇకపై అమెరికా కంపెనీలు అత్యున్నత నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను మాత్రమే నియమించుకుంటాయని ట్రంప్ ప్రభుత్వం భావిస్తుంది. ఈ చర్య అమెరికా ఉద్యోగాలను కాపాడమే కాకుండా కొత్త అవకాశాలను సృష్టిస్తుందని నమ్ముతోంది. ట్రంప్ సంతకం చేసిన ఉత్తర్వుల్లోని నిర్ణయాలపై వైట్ హౌస్ స్టాఫ్ సెక్రటరీ విల్ షార్ప్ వెల్లడించారు. H1B వ్యవస్థలో జరుగుతున్న దుర్వినియోగాన్ని అరికట్టడానికే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. నుంచి మంజూరైన H1B వీసాలలో 70% కంటే ఎక్కువ భారతీయులకే దక్కుతున్నాయి. ఈ ఫీజు పెంపు నేరుగా భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ పై ప్రభావం చూపనుంది. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్, HCL వంటి కంపెనీలు ప్రతి సంవత్సరం వేలాది ఉద్యోగులను అమెరికాకు పంపుతున్నాయి. ఇప్పుడు ఒక్కో ఉద్యోగి కోసం దాదాపు ₹1 కోటి ఖర్చు చేయడం ఆర్థికపరంగా భారంగా మారనుంది. ఫలితంగా భారతీయ ఇంజనీర్లకు అమెరికా అవకాశాలు తగ్గే అవకాశం ఉంది. బదులుగా యూరోప్, కెనడా, ఆస్ట్రేలియా, మధ్యప్రాచ్య దేశాల వైపు ఈ టాలెంట్ వెళ్లే పరిస్థితి ఏర్పడవచ్చు. H1B వీసాపై ఎక్కువగా ఆధారపడే ఐటీ, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఇతర రంగాలు ఈ కొత్త నిర్ణయంతో తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. అమెరికా టెక్ కంపెనీలు పెద్ద ఎత్తున విదేశీ ప్రతిభను వినియోగించుకుంటున్నాయి. ఈ పెంపు కారణంగా వారి వ్యయాలు పెరిగి నియామకాల్లో పెద్ద మార్పులు జరగవచ్చు. మరోవైపు గోల్డ్ కార్డును సైతం ట్రంప్ ప్రకటించారు. దీనికి $10 లక్షలుగా నిర్ణయించారు. దీని ద్వారా అమెరికాకు $100 బిలియన్ సమకూరే అవకాశం ఉంది. పన్నుల తగ్గింపు, అభివృద్ధి ప్రాజెక్టులకు, రుణాల చెల్లింపులకు గోల్డ్ కార్డు నిధులు వినియోగించనున్నట్లు ట్రంప్ తెలిపారు.
H1B వీసాదారుల వార్షిక రుసుము $1,00,000 విధిస్తూ అధ్యక్షుడు ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఈ నేపథ్యంలో టెక్ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. ఇతర దేశాల్లో ఉన్న H1B, H4 వీసాదారులు సెప్టెంబర్ 21 లోపు అమెరికాకు తిరిగి రావాలని కోరుతూ మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే అమెరికాలోనే విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు మంచి భవిష్యత్తు కోసం అక్కడే పనిని కొనసాగించాలని సంస్థ సూచించినట్లు సమాచారం. H1B వీసాపై ట్రంప్ ప్రకటన నేపథ్యంలో జుకర్బర్గ్ నేతృత్వంలోని టెక్ సంస్థ మెటా సైతం తమ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసింది. ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై పూర్తి స్పష్టత వచ్చే వరకు కనీసం 2 వారాల పాటు అమెరికాలోని ఉద్యోగులు ఎక్కడికి వెళ్లొద్దని సూచించింది. ఇతర దేశాల్లో ఉన్న H1B, H4 వీసాదారులు 24 గంటల్లోపు తిరిగి యుఎస్ కు వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది. ట్రంప్ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఐటీ రంగంపై ఎలాంటి ప్రభావం పడుతుందో అనే ఆందోళనల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులకు ఈ సూచనలు చేసినట్లు తెలిసింది. ప్రఖ్యాత టెక్ కంపెనీలైన ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి సంస్థలు నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను అమెరికా ప్రాజెక్టులలో ఉంచడానికి చాలా కాలంగా H1B వీసాలను వినియోగిస్తున్నాయి. ప్రస్తుతం H1B వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది. రాష్ట్రంలోని మైనార్టీల జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. సచివాలయంలో 2 కొత్త పథకాలు, ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన, రేవంత్ అన్న కా సహారా ప్రారంభించారు. ఈ మేరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లో పోర్టల్ OBMMS లో అక్టోబర్ 6 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అసహాయ మహిళలు, అనాథలు, చిన్న వ్యాపారాలతో స్వయం ఉపాధి పథకాలు పొందేందుకు ఇందిరమ్మ యోజన ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో విస్తరించి ఉన్న సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో నాణ్యతలో అత్యంత ప్రాధాన్యత ఉన్న బొగ్గు గనులు సత్తుపల్లి JVROC గనులు. అంత విశిష్టత ఉన్న సత్తుపల్లి JVROCలో మరో కొత్త ఆవిష్కరణకు బీజం పడింది. సత్తుపల్లి JVR ఓపెన్ కాస్ట్ గనులలో బొగ్గుతో పాటు మరో కొన్ని విలువైన ఖనిజాలు ఉన్నట్టు నేషనల్ జియోలాజికల్ సర్వే నిర్ధారించింది. వీటిని అంతరిక్ష పరిశోధన పరికరాలు, కార్యక్రమాల్లో ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. సింగరేణి ఉపరితల బొగ్గు గనుల్లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటిది ఇప్పుడు భారతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రంకు ఉపయోగపడే అరుదైన ఖనిజాలు సత్తుపల్లి సింగరేణిలో అత్యంత అరుదైన విలువైన ఖనిజ నిల్వలు ఉండటం మరో ప్రత్యేకతను చాటుకుంది. రానున్న రోజుల్లో సత్తుపల్లి సింగరేణి నుంచి అరుదైన ఖనిజాలను ఇస్రో సంస్థకు అందించనున్నారు. ఇస్రో సంస్థకు ఉపయోగపడే అరుదైన సిలికాన్, స్టాన్షియం లాంటి అరుదైన భూగర్భ ఖనిజ నిక్షేపాలు 6 మీటర్ల మందం కలిగి ఉన్నట్లు GSI జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. రాజేశ్వర్ మా మైన్కి చేసినందుకు మీకు ధన్యవాదాలు. మన సింగరేణి బొగ్గు తీసే ప్రక్రియలోనే ఇంకా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కూడా మన క్లేలో పర్టికులర్ మన JVROC C సిమెంట్ అబోవ్, D సిమెంట్ అబోవ్ క్లేలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నట్టుగా ఒక అంచనాకు వచ్చి దీని మీద డీటెయిల్డ్గా
స్టడీ చేయడానికి ఇక్కడి నుంచి మట్టిని పంపించి హైదరాబాద్లో అనాలిసిస్ చేయడం జరుగుతుంది. దీన్ని డీటెయిల్డ్గా ఇంకా స్టడీ చేసి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసినాక దాన్ని బట్టి తదుపరి కార్యక్రమాలు చేపడతాం. మన దగ్గర ఎన్ని మైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ప్రస్తుతానికి ఇక్కడ JVROCలోనే మనం తీయగలిగే అంత ఎక్స్ట్రాక్టబుల్ రిజర్వ్స్ వేరే మినరల్స్ ఉన్నట్టుగా మనం పంచదాకా రావడం జరిగింది. దీని మీద ఇంకా డీటెయిల్గా అన్వేషణ జరగాలి. మట్టి పొరలు అంటే ఎంతెంత లో ఉంది? ఈ ప్రస్తుతం ఈ మట్టి పొరలు 100 మీటర్ల డెప్త్ నుంచి ఉన్నాయి. 100 మీటర్ల డెప్త్ నుంచి మనం ఇంకా కిందకి ఆల్మోస్ట్ 200-250 మీటర్ల డెప్త్ వరకు వెళ్తాం. అక్కడ వరకు కూడా ఈ BCM అండ్ CCM అండ్ అబౌవ్ ఉన్న క్లేలో ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నట్టుగా మనం ఒక ప్రిలిమినరీ అంచనాకు రావడం జరిగింది. రాజనేశ్వర్ మా మైన్కి ఆయుధాలను విడిచిపెట్టాలని మావోయిస్టు పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న వేళ మరో లేఖ విడుదల చేశారు. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఇచ్చిన సాయుధ పోరాట విరమణ ప్రకటన తన వ్యక్తిగతమని మావోయిస్టులు సంచలన ప్రకటన చేశారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ తో తమకు సంబంధం లేదని వెల్లడించారు. శాంతి చర్చలు జరగాలని ఏడాది మార్చి నుంచి తాము ప్రతిపాదనలు చేస్తున్నామన్నారు. ఆపరేషన్ కగార్ నిలిపివేసి శాంతియుత వాతావరణంలో చర్చలు జరగాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు అనారోగ్య కారణాలతో లొంగిపోతున్నారని మావోయిస్టులు పేర్కొన్నారు. శాంతి చర్చలపై అభిప్రాయాలు తెలపాలని మెయిల్ అడ్రస్ ఇవ్వడం అర్ధరహితమని అన్నారు. ఇలాంటి ప్రకటనలు చేసేవారు పార్టీ అనుమతి తీసుకుని చేస్తుంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయుధాలు వదిలిపెడతామని ఏకపక్షంగా అభయ్ చేసిన ప్రకటన పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉందని తెలిపారు. పార్టీలో ఎలాంటి చర్చలు జరపకుండా సాయుధ పోరాట విరమణ ప్రకటన చేయడం తీవ్రమైన చర్య అంటూ మావోయిస్టులు షాకింగ్ ప్రకటన చేశారు. गुजरात లో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. उस दौर में भारत का 40%, 40% से अधिक इंपोर्ट एक्सपोर्ट देश में ही बने जहाजों से होता था. लेकिन फिर देश का शिपिंग सेक्टर भी कांग्रेस की कुनीतियों का शिकार हो गया. कांग्रेस ने भारत में जहाज निर्माण पर जोर देने के बजाय विदेशी जहाजों को किराया भाड़ा देना बेहतर समझा. इससे भारत में शिप बिल्डिंग इकोसिस्टम ठप हो गया. विदेशी जहाजों पर निर्भरता यह हमारी मजबूरी बन गया. परिणाम यह हुआ कि 50 साल पहले जहां 40% व्यापार भारतीय जहाजों पर होता था, वो हिस्सा घटकर सिर्फ 5% रह गया. यानी अपने 95% ट्रेड के लिए हम विदेशी जहाजों पर निर्भर हो गए. विदेशी जहाजों पर इस निर्भरता का हमें बहुत बड़ा नुकसान उठाना पड़ा. साथियों, में आज देश के सामने
कुछ आंकड़े आप सबके सामने रखना चाहता हूं। देशवासी ये जानकर हैरान रह जाएंगे कि आज भारत हर साल करीब $75 बिलियन यानी लगभग 6 लाख करोड़ रुपए 6 लाख करोड़ रुपए विदेशी शिपिंग कंपनियों को शिपिंग सर्विसेज के लिए देता है, किराया देता है। ये आज भारत का जितना डिफेंस बजट है करीब करीब उतना पैसा किराए में दिया जा रहा है। आप कल्पना कीजिए 7 दशकों में कितना पैसा हमने सिर्फ भाड़े के रूप में दूसरे देशों को दिया है। हमारे पैसों से विदेशों में लाखों नौकरियां बनी हैं। सोचिए, इतने सारे पैसे का अगर एक छोटा सा हिस्सा भी अगर पहले की सरकारें अपनी शिपिंग इंडस्ट्री पर लगाती तो आज दुनिया हमारे जहाज इस्तेमाल कर रही होती, हमें लाखों करोड़ रुपए शिपिंग सर्विसेज के रूप में मिल रहे होते और हमारे बच जाते वो तो अलग। साथियों, भारत को अगर 2047 जब देश की आजादी के 100 साल होंगे, 2047 तक विकसित होना है तो भारत को आत्मनिर्भर होना ही होगा। आत्मनिर्भर होने के अलावा भारत के पास कोई विकल्प नहीं है। 140 करोड़ देशवासियों का एक ही संकल्प होना चाहिए, चीप हो या शीप, हमें भारत में ही बनाने होंगे। इसी सोच के साथ आज भारत का मैरीटाइम सेक्टर भी नेक्स्ट जनरेशन रिफॉर्म्स करने जा रहा है। आज से देश के हर मेजर पोर्ट को भांति भांति के डॉक्यूमेंट से अलग अलग प्रोसेस से मुक्ति मिलेगी। वन नेशन वन डॉक्यूमेंट और वन नेशन वन पोर्ट प्रोसेस अब व्यापार कारोबार को और सरल करने वाली है। हाल में ही जैसे हमारे मंत्री जी सर्बानंद सोनोवाल जी ने बताया, मॉनसून सेशन के दौरान पार्लियामेंट में हमने ऐसे अनेक पुराने कानूनों को बदला है जो अंग्रेजों के जमाने से चले आ रहे थे। हमने मैरीटाइम सेक्टर में अनेक रिफॉर्म करने का सिलसिला शुरू किया है। हमारी सरकार ने 5 मैरीटाइम कानूनों को नए अवतार में देश के सामने रखा है। इन कानूनों से और इन कानूनों के आने से शिपिंग सेक्टर में पोर्ट गवर्नेंस में एक बहुत बड़ा बदलाव आएगा। साथियों, भारत सदियों से बड़े बड़े जहाज बनाने में एक्सपर्ट रहा है। नेक्स्ट जनरेशन रिफॉर्म्स देश के इस भूले हुए गौरव को फिर वापस लाने में मदद करेंगे।
बीते दशक में हमने 40 से अधिक शिप्स और पनडुब्बियां नेवी में इंडक्ट की है। इनमें से एक दो तो छोड़ दें तो ये सब हमने भारत में ही बनाई है। आपने आईएनएस विक्रांत के विषय में सुना होगा। इतना विशाल आईएनएस विक्रांत भी भारत में ही बना है। इसे बनाने के लिए जो हाई क्वालिटी स्टील लगी वो भी भारत। భూతగాదాల నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి హత్యకు దారితీసిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచ పరిధిలోని అగ్రహారం వెంచర్ వద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి సిరిసిల్ల మాజీ కౌన్సిలర్ సిరిగిరి రమేష్ తనకు సంబంధించిన ప్లాట్లను వేములవాడ గాంధీనగర్ కు చెందిన ఎద్దండి దేవరాజుకు చూపించడానికి వెళ్లాడు. అదే సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో రమేష్ తన వద్ద ఉన్న కత్తితో దేవరాజును హత్య చేయడానికి ప్రయత్నించగా అదే కత్తితో దేవరాజు రమేష్ గొంతు కోసి చంపినట్లు తెలుస్తుంది. అనంతరం వేములవాడ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లు సమాచారం. గతంలో వివాదాస్పదంగా ఉన్న రమేష్ జైలుకు వెళ్లిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ సంఘటనపై వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్ కిటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన హత్యకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, అసలు ఈ హత్య జరగడానికి కారణం ఏంటి? అప్డేట్స్ ఏంటి? కాలనీ అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా ఒకవైపు వేములవాడలో విషాదం చోటు చేసుకుందనే చెప్పవచ్చు. అయితే వేములవాడ అర్బన్ మండలము చీర్లవంచ పరిధిలోని అగ్రహారం దగ్గర కూడా ఒక వెంచర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే రియల్ ఎస్టేట్ చేస్తున్న సమయంలో సిరిసిల్ల మాజీ కౌన్సిలర్ ఒకవైపు సిరిగిరి రమేష్ తనకు సంబంధించిన ప్లాట్లను వేములవాడ గాంధీనగర్ చెందిన ఎద్దండి దేవరాజుకు చూపించడానికైతే అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే అదే సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం జరిగింది. దీంతో రమేష్ తన వద్ద ఉన్న కత్తితో దేవరాజును అతి కిరాతకంగా ఒకవైపు గొంతు కోసి పొడిచి కిరాతకంగా అక్కడ చంపి పడవేసి వెళ్ళిన పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు. అదే కత్తితో దేవరాజు రమేష్ గొంతుని చాలా వరకు గొంతు పైన కోసి అక్కడ పడవేసిన పోయిన అనంతరం కూడా అక్కడ స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అయితే అందించడం జరిగింది. అందించిన అనంతరం అయితే వేములవాడ పోలీసులు సంఘటన స్థలానికి అయితే వెళ్ళడం జరిగింది. అయితే గతంలో వివాదాస్పదంగా రమేష్ అదే విధంగా ఇతనికి ఫ్లాట్ల మధ్య గొడవలు అయితే చోటు చేసుకోవడం జరిగింది. అయితే జైలుకు కూడా వెళ్లి వచ్చిన సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. అయితే ఈ సంఘటనపై వేములవాడ పోలీసులు మరి దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. అంటే ఓన్లీ ఇది రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వ్యవహారమే అక్కడ, ఎందుకంటే వీళ్ళు ఒక వెంచర్ చేశారు, ఇతనికి సంబంధించిన ప్లాట్ అక్కడికి అమ్మడానికి వెళ్ళాడు. వేరే వ్యక్తికి చూపిస్తున్న సమయంలోనే ఇంకొక వ్యక్తి, మరో వ్యక్తి రమేష్ అనేటైనా ఇతని పైన కత్తితో దాడి చేయడం, గొంతు కోయడం, అక్కడ పడేసి వెళ్ళడం. అంటే రియల్ ఎస్టేట్ కి సంబంధించిన భూమిలో భాగంగానే ఇతన్ని హత్య చేసినట్టుగా అక్కడ స్పష్టంగా కనబడుతుంది. గతంలో కూడా వీళ్ళిద్దరి మధ్య ఈ భూముల గురించి, జాగాల గురించి వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. నాదంటే నాదంటూ ఒకవైపు ఆ జాగాల కోసం కొట్లాటలు జరిగినాయి, కేసులు కూడా అయ్యాయి. కానీ ఇతను వెళ్తున్న సమయంలో అక్కడ అతను రమేష్ ఉండడానికి ఇతను తెలియక అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే అతను స్పాట్ లోనే ఉండడంతో వీళ్ళిద్దరి మధ్య మాట పెరిగి ఆ రమేష్ ఇతన్ని కత్తితో దారుణంగా కిరాతకంగా చంపి అక్కడ పోయిన పరిస్థితులు అయితే కనబడుతుందని చెప్పవచ్చు. పోలీసులు ఆ కేసు నమోదు చేసుకుని ఇంకా డీప్ గా దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవీందర్.
మద్య మత్తులో 12 నెలల చిన్నారి భవిజ్ఞను తండ్రి నేలకేసి కొట్టిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. ప్రియాంక కాలనీలో ఓ కిరాతక తండ్రి 12 నెలల కూతుర్ని నేలకేసి కొట్టి చంపిన స్థానికంగా కలకలం రేపుతోంది. భార్యాభర్తలు గొడవ పడుతుండగా గట్టిగా ఏడుస్తున్న చిన్నారిని కన్న తండ్రి 2 కాళ్లు పట్టి నేలకేసి కొట్టడంతో తలలో తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో అపస్మారక స్థితికి చేరుకుంది ఆ చిన్నారి. దీంతో కొన ఊపిరితో ఉన్న పాపను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రస్తుతం తండ్రి పరారీలో ఉన్నారు. మద్యం మత్తులో 12 నెలల చిన్నారి భవిజ్ఞని తండ్రి నేలకేసి కొట్టిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. ప్రియాంక కాలనీలో ఓ కిరాతక తండ్రి 12 నెలల కూతుర్ని నేలకేసి కొట్టి చంపింది స్థానికంగా కలకలం రేపుతోంది. భార్యాభర్తలు గొడవ పడుతుండగా గట్టిగా ఏడుస్తున్న చిన్నారిని కన్న తండ్రి 2 కాళ్లు పట్టి నేలకేసి కొట్టడంతో తలలో తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో అపస్మారక స్థితికి చేరుకుంది ఆ చిన్నారి. దీంతో కొన ఊపిరితో ఉన్న పాపను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రస్తుతం తండ్రి పరారీలో ఉన్నారు. వాంతింగ్ చేసుకున్నట్టు తాగిన వాళ్ళు చేస్తారుగా అట్లా చేసిండంట. చేస్తే అమ్మాయికి భయపడి వదిన అన్న తమ్ముడికి ఇట్లా చేస్తుండంట. నేను మా ఆయన నా కొడుకుని తీసుకొని వెళ్ళిపోయినాక అడిగితే నేనేమన్నా నన్ను వచ్చినావు, నువ్వు ఎవరు ఫోన్ చేసిరు నీకు, నేనేమన్నా తల్లిని ఏమన్నా పిల్లని ఏమన్నా, నువ్వు ఎందుకు వచ్చి మా భార్య భర్తల మధ్య పంచాయతీ పెడుతున్నావు, నువ్వు నేనేమన్నా అని నా మీద అన్నాడు. అంటే మరి ఏమన్నది, నువ్వు ఎందుకు అట్లా తాగినట్టు భయపెట్టిస్తుంటా, చిన్నపిల్ల అరుస్తుంటా, అమ్మాయి భయపడుతుంటా కదరా, అవి తప్పు చేయక మరి పండుకోవచ్చుగా తాగినవు అని నేను అన్నా. అమ్మాయిని నేను వద్దు నీ దగ్గర ఉంచాను, తాగినవు ఆ పిల్ల భయపడుతున్నా, నేను ఆపని భుజం మీద వేసుకొని అమ్మాయి బయటకు వచ్చి తీసుకెళ్తున్నావు కదా, నా మీద నమ్మకం లేదా, నేనేమన్నా అక్కడ నీ మీద అన్నాడు. రాత్రి తాగొచ్చి నన్ను కొడుతుంటే ఆ బాబు లేచి ఏడ్చింది. ఏడుస్తుందని పక్కన వాళ్ళు వింటారని నోరు మూస్తే నేను చెయ్యి తీసేసిన నన్ను నెట్టేసింది. నేను గోడకు పోయి తగిలినా. నేను లేచి వచ్చేసరికి కాళ్ళు పట్టుకొని నేలకేసి బీకిండు, 2 మాటలు బీకిండు. ఇంకా పలకలేదు, ఎత్తుకున్న అలవడిపోయింది. కారణం ఏం లేదండి, తాగొచ్చిండు అంతే. తాగొచ్చి అది ఇది అంటుంటే వాళ్ళకు ఫోన్ చేస్తే వచ్చింది, ఆమె గార్చింది, ఇటు తాగొచ్చి ఎట్టా అది ఇదని అర్థం. నేనేమన్నా అక్క పడుకుంటా అన్నాడు. ఆమె ఇంటికి పోయింది. ఆమె పోగానే ఇది గొడవ వేసుకొని కొరికిండు. ఏం లేదని తాగిన ఇప్పుడు అల్లా ఇంత సైకిల్ ప్రవర్తిస్తాడు. చేద్దాం ఆయనకే తెలియదు, ఏది ఉంటే అది మగలు కొడతాడు, ఏది ఉంటే అది తీసుకొని కొడతాడు. తాగపోతే బాగానే ఉంటాడు, బాగానే మాట్లాడతాడు. రైట్, ఇక సూర్యాపేట జిల్లాలో జరిగిన దారుణానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, అభం శుభం తెలియని చిన్నారి అంటే సొంత కూతురి చావుకు తండ్రి కారణమయ్యాడు. అసలు అక్కడ వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు, అసలు తన బిహేవియర్ ఎలా ఉండేది? పుల్లారావు, డీటెయిల్స్ ఏంటి? విషయాన్ని ఇటీవల కాలంలో మద్యానికి బానిసలైపోయి చాలా మంది కూడా క్రూరంగా వివరిస్తున్నారు. దీనివల్ల అనేక నేరాలు ఘోరాలు ధరిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇదే సమయంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో కూడా ఇలాంటి ఘటన అనేది చోటు చేసుకోవడం జరిగింది. మద్యానికి బానిసైనటువంటి వెంకటేష్ తన యొక్క 11 నెలల చిన్నారిని కాళ్ళు పెట్టుకుని నేలకేసి కొట్టేసి హత్య చేసిన ఘటన మాత్రము సూర్యాపేట జిల్లా కేంద్రం మాత్రం ఒక కలకలం రైతుందని చెప్పవచ్చు. వెంకటేష్ ఇటీవల కాలంలో తరచుగా మద్యానికి బానిసైతే మద్యం సేవిస్తూ ఇంటికి వచ్చేవారని చెప్పేసి కూడా బాధితున్న పరిస్థితి ఉంది. ఆ విధంగా మద్యం సేవించిన తర్వాత అతను చాలా క్రూరంగా చాలా సైకోగా కూడా వ్యవహరించేవాడని చెప్పేసి కూడా వెంకటేష్ భార్య నాగమని చెప్పిన పరిస్థితి ఉన్నది. నిన్న కూడా వెంకటేష్ మద్యం సేవించి తన ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇంట్లో చాలా దుభావం ఉండటము, అదేవిధంగా గొడవ పెట్టుకోవడం చోటు చేసుకుంటే అదే సమయంలో సమీపంలో ఉన్నటువంటి వెంకటేష్ వాళ్ళ అక్క కూడా ఈ యొక్క విషయానికి చెప్పగా ఆమె కూడా వచ్చి ఆ తమ్ముడిని మందలించింది. ఆ తర్వాత తను కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ విధంగా తగ్గిన తర్వాత రాత్రి సమయంలో మా వెంకటేష్ మళ్ళీ ఒక రకంగా బిహేవ్ చేస్తూ భార్యపై దాడికి పాల్పడుతుండగా అదే సమయంలో ఆ చిన్నారి 11 నెలల చిన్నారి ఒక్కసారిగా ఆ యొక్క అరుపులకు లేచి ఏడుస్తున్న క్రమంలో వెంకటేష్ ఆ పాపను ఆ కాళ్ళు పట్టుకొని నేలకేసి 2 సార్లు కొట్టే వరకు చనిపోయిందని చెప్పేసి కూడా వెంకటేష్ భార్య చెప్తుంది. సో ఈ విధంగా గతంలో అనేక సార్లు కూడా ఈ విధంగా ప్రవర్తించాడని చెప్పేసి మద్యానికి బానిసయ్యి ఎప్పుడు కూడా తనను వేధింపులకు గురి చేసేవాడని చెప్పేసి కూడా వెంకటేష్ భార్య మాత్రం వాపుతున్న పరిస్థితి ఉండడం జరిగింది. సో ఈ విధంగా రాత్రి కూడా ఈ మద్యం సేవించి వచ్చిన తర్వాత
ఒక విచక్షణ కోల్పోయి తన కూతురు ఈ విధంగా మేనిఫెస్ట్ కొట్టాడని చెప్పేసి కూడా ఆమె బోధన వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ సమయంలో వెంకటేష్ అక్క కూడా ఇదే విషయానికి సంబంధించేసి ఆ మద్యానికి సాగించాలి, మద్యం సేవించిన తర్వాత ఈ విధంగా వెంకటేష్ నేతపతిలో కూడా అసలు ప్రవర్తన మార్పు వస్తుందని చెప్తుంది. అదేవిధంగా ఇంత సమయంలో మంచిగా మీరు ఒకసారి మద్యం సాగించిన తర్వాత మాత్రము ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. రాత్రి కూడా గొడవ జరిగిన మాట వాస్తవమే. ఆ తర్వాత తను వాళ్ళు సభ్య చెప్పే ప్రయత్నం చేశాము. ఆ తర్వాత తిరిగి వెళ్ళిన తర్వాత మధ్యరాత్రి 2:11 ఆ ప్రాంతంలో మళ్ళీ ఫోన్ వచ్చేసి ఈ విధంగా వెంకటేష్ తన కూతురు చంపాడని చెప్పేసి కూడా వెంకటేష్ వారు చెప్పిందని చెప్పి కూడా వెంకటేష్ అక్కడ మాత్రం వాపుతున్న పరిస్థితి ఉంది. సో ఈ విధంగా కూతుర్ని అరెస్ట్ తర్వాత మాత్రం వెంకటేష్ అక్కడి నుంచి మాత్రం పరారయ్యాడు. అంటే మొత్తం విచక్షణ కోల్పోయి చాలా క్రూరంగా వ్యవహరించాలని చెప్పేసి కూడా వెంకటేష్ వారు చెప్పింది. సో ఆ విధంగా కూతురు చనిపోయిన తర్వాత వెంకటేష్ అక్కడ పరారులో ఉన్నాడు. సమాచారం ఇచ్చిన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా పరారులో ఉన్నటువంటి వెంకటేష్ మొత్తం వాళ్ళు కలుస్తున్నారు. అదేవిధంగా భార్య అయినటువంటి నాగమణి అదేవిధంగా వాళ్ళ అక్కడి గురించి కూడా దాని సంబంధించిన స్టేట్మెంట్ ని రికార్డు చేసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పుల్లారావు, మనం అంటే మద్యానికి బానిసై భార్యాభర్తలు కొట్టుకోవడం చూసాం, కానీ ఫస్ట్ టైం ఇలా ఒక చిన్న పాపని అంటే సొంత కూతుర్నే ఏడుస్తుందని చెప్పి ఇలాంటి ఘటనలపై అక్కడ స్థానికులు ఏమంటున్నారు? స్థానికులు కూడా ఒకే విషయాన్ని చెప్తున్నారు. ముఖ్యం ఏంటంటే ఈ విధంగా అంటే గతంలో కూడా వాళ్ళ ఇంటి అంటే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ ఇంటి వెంకటేష్ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు కూడా చెప్పిన విషయం ఏంటంటే వెంకటేష్ ఈ విధంగా వచ్చేసేసి మధ్య మధ్యలో కూడా గొడవలు చేస్తుండేవాడు. అదేవిధంగా భార్యాభర్తల మధ్య కూడా తరచుగా గొడవలు జరుగుతుండేవి అని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్న వ్యక్తులు చెప్తున్నారు. కాకపోతే మధ్య మధ్యలో గొడవలు జరుగుతున్నాయి, అది భార్యాభర్తల వ్యవహారం అని చెప్పేసి కూడా తాము కూడా ఏది పడినట్లు వ్యవహరించామని కూడా చెప్తున్నారు. కాకపోతే రాత్రి ఈ విషయానికి సంబంధించి అంటే వెంకటేష్ ఈ విధంగా మూర్ఖంగా ఈ విధంగా క్రూరంగా వ్యవహరిస్తామని చెప్పి మేము అనుకోలేదు. చిన్న పిల్లల్ని 11 నెలల చిన్నారిని అభిషేకించలేనట్టు చిన్నారిని కాలు పట్టుకొని నేల కొట్టేసి సంప్రదాయంత స్థితికి వెళ్తామని చెప్పేసి నేను భావించలేదు. కాకపోతే మద్యం సేవించి ఈ విధంగా వ్యవహరించాలని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ మద్యం తాగడం వల్లే కూడా అనేక రకమైనటువంటి అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యం అయితే రాత్రి జరిగిన విషయానికి సంబంధించి మాత్రము స్థానికులు మాత్రము ఆ యొక్క కనీని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే చిన్నారి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఇళ్లలో కూడా అటు ఇటు మెరిగేదని చెప్పేసి వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది. సో ఈ విధంగా చిన్న పిల్లలు ఈ విధంగా తండ్రి చంపడం మాత్రము మేము జీవించుకోలేకపోతున్నాము. సో ఈ విధంగా క్రూరంగా వ్యవహరించినటువంటి వెంకటేష్ పట్ల మాత్రం ఖచ్చితంగా వ్యవహరించాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి ఘోరం జరగకూడదు చూడాలని ఎందుకంటే కన్నా కూతుర్ని చిన్నారికి ఈ విధంగా చంపడం మాత్రము ఏమాత్రం క్షమించాలన్నటువంటి నేరమని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు గతంలో కూడా చూసినటువంటి భార్యాభర్తల మధ్య తగవలు జరిగేవి, అదేవిధంగా ఇతరత్ర గొడవలు జరుగుతుండేవి. కానీ ఈ విధంగా కడుపుతాంటి కన్నటువంటి కూతుర్ని ఈ విధంగా చంపే విషయం మాత్రము ఏ మాత్రం కూడా క్షమించిన విషయం అని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్నారు. అదేవిధంగా ఈ విధంగా ప్రవర్తిస్తున్న వ్యక్తుల మాత్రం ఖచ్చితంగా వ్యవహరించాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతున్న విషయం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.